పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత తలెత్తింది. 2 రోజుల నుంచి డిమాండ్కు తగ్గట్టుగా డీజిల్ సప్లై కాకపోవడంతో పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ నిండుకుంది. డీజిల్ కొరత ప్రభావం ఆక్వా రైతులు, వరి కోత కోసే మిషన్లు, ఆటోలపై తీవ్రంగా పడింది. డీజిల్ లేకపోవడంతో చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధికి దూరమయ్యారు. నమస్తే అండి, మా పేరు కుమార్ రాజు. మేము ఆటో యూనియన్ తరఫున మాట్లాడుతున్నామండి. మరి మేము అయితే హస్పూర్ నుంచి ఇలాగ పేరుపాలెము, ఇలాగా వేములదేవి, బీపచెప్ప లైన్ తిరుగుతాం. మాది పల్లెటూరుకి వెళ్ళేటువంటి ఆటోలు మా అన్నీ. అది మధ్యాహ్నం 3 గంటల కాడ నుంచి మేము ఆటో లైన్లో పెట్టుకుని ఉన్నాం. మాకు డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ డీజిల్ వస్తుందని చెప్పి అన్నారు. పొద్దున్న వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఇక్కడ ఉంటే లైన్లో ఉంటే ఎలా వచ్చి ఇప్పుడు చూస్తే స్టాక్ లేదు, అయిపోయిందని చెప్తాను అంటున్నారు. ఇప్పుడు ఆటోలకి ఆ డీజిల్ లేక మేము చాలా ఇబ్బంది పడతాం. మేము ఇబ్బంది పడతాం కాదండి, మాకు జీవనోపాధి ఇదే. అది కాకుండా మరి చాలా మంది ప్యాసింజర్లు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బంది. మేము డీజిల్ లేక మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. మరి ఇక్కడ ఆటోలు అన్నీ కూడా ఇదిగోండి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి లైన్లో ఉన్నాము. ఇప్పుడు చూస్తేనే స్టాక్ లేదని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల ప్యాసింజర్లు కూడా ఇదిగోండి సందడిపోయింది, ఇప్పుడు చీకటడిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ప్యాసింజర్లు ఎవరు వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మరి ప్రభుత్వం వారు స్పందించి మా ఎందుకు దయించి మరి యొక్క పరిస్థితిని మాకు త్వరగా సానుకూలపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా సవర్మల్లో జపరే గ్రామం మాది. పొద్దు నుంచి డీజిల్ కోసం తిరుగుతున్నామండి. ఎక్కడికి డీజిల్ కొట్టించలేదండి. పాలకొల్లు, భీమవరం, నర్సాపురం, ఇలా తూర్పుతల్లి అన్నీ తిరిగామండి. ఇక్కడ వచ్చింది అన్నారని బొంకులోకి వస్తే ఎక్కడ లేదంటున్నారు. అయిపోయి మాకేమైనా తెల్లవారులు ఫ్యాన్లు తిరగాలని కరెంట్ ఒకటి ఉంటుందని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇలాగైతే ఎలాగండి, మీరు ప్రభుత్వం ఏదో ఒకటి చేసి న్యాయం చేయాలండి మాకు. అదే మాకు రైతుల్లో ఇబ్బంది అయిపోతుందండి. ఏరేస్లు రాకపోతే కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది. చాలా మంది రైతులు పాడైపోతారండి. కరెంట్ కూడా ఉండలేదు మాకు. ఏరేస్లు తిరగాలండి. డీజిల్ లేకపోతే జనరేటర్లు తిరగకపోతే మేము ఏం చేస్తామండి. ప్రభుత్వాలు కొరత అనేది తగ్గించి మాకు డీజిల్ అన్నది అందించి న్యాయం చేయాలండి. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మేము వేసిన పంట కూడా ఉపకారం ఉండదు. మండలం అండి. నా పేరు వెంకట హరినాథరాజు. ఒట్టిటి గట్టి టాటర్ కోసం చిట్టవరం నుంచి బయలుదేరామండి. ఎక్కడ ఉదయాన్నే 5 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా డీజిల్ లేదండి. ట్రాక్టర్లు ఎక్కడ ఆగిపోతాయో తెలియదని ఇబ్బంది పడుతున్నామండి. గట్టి ట్రాక్టర్లు వేసుకెళ్తున్నాం. డీజిల్ లేక ఆగిపోయినాయండి. గట్టి ట్రాక్టర్లు కూడా వెళ్ళలేదు. ధాన్యం కూడా ఎక్కడెక్కడ ఉండిపోయిందండి. రైతులు మనమే చాలా ఇబ్బంది పడుతున్నామండి. అది మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నామండి. డీజిల్ కోసం పై పొప్పులేను సార్, మాకు పేరుపాలెం అండి. నాగరిపాలెం, మొగల్దూరం, పేరుపాలెం, పాలన తిరిగామండి. ఎక్కడ డీజిల్ లేదు. మాకు పొప్పులేను. మాకు ఎంత 10 మంది పని చేసుకుంటారు. మా జీవనోపాధి అదండి. ప్రభుత్వం సరిగా తీసుకుని మా అందరికీ న్యాయం చేసేలాగా ప్రతి బొంకటి 6% అండి. లోడ్ వస్తుంది, 1 గంట కొడుతున్నారు, అయిపోయింది అంటున్నారు. చాలా తీవ్రంగా ఉందండి రైతు. నా పేరండి పూనపరెడ్డి రామచంద్ర. మాకు డీజిల్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడిపోతున్నామండి బాబా. మేమేమో రోజు కిరాలకు వెళ్ళకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు రొక్కోటం అండి, రొక్కోటం.